ఇది మన మోసంబి ట్రీస్ ఇవి చీనీ చెట్లు. సో మొన్న వచ్చిన వర్షాలకి పూత ఇగురు అయితే చాలా బాగా వచ్చింది. సో ఇగురు వచ్చింది కానీ పూత అయితే ఎక్స్పెక్టెడ్ రాలేదు, ఎందుకంటే మనం వాడు పెట్టలేదు కాబట్టి. సో వాడు పెట్టడానికి మనకి వర్షము ఛాన్స్ ఇవ్వలేదు. సో ఇది పేడెరువు, చెరువు మట్టి మిక్సింగ్ ఆల్మోస్ట్ 2 months మదిరి కట్టి మనము 2 months బ్యాక్ ఇదంతా తోలిచ్చి మదిరి కట్టించున్నా. ఇప్పుడు చెట్లకు వేస్తున్నాము. మొత్తం ఒక్కో చెట్టుకు ఒక 3-4 గంపలు 5 గంపలు వేస్తున్నాము. సో ఇది చాలా బాగా తయారైంది. మా ఎరువు మట్టి అంతా చెరువు మట్టి. సో మెయిన్గా మనకి ఈ పూత సరిగ్గా రాలేదని చెప్పేసి పూత మందు కొట్టించాము. ఇది అక్కడక్కడ ఒక బడ్డు వచ్చింది. సో మన తోట అంతా ఒకే రకంగా రాలేదు. సిగురు అయితే బాగా వచ్చింది కానీ పూత రాలేదు ఎక్స్పెక్టెడ్, ఎందుకంటే వాడలేదు కాబట్టి పూత రాలేదు. ఇప్పుడు ఈ పూతకి మనము స్ప్రేయింగ్ చేయించాము కాబట్టి పూత ఒక 5 days అయిపోయింది ఇప్పుడు చేయించి. సో టోటల్ 10 daysకి మనకు బాగా కనిపిస్తుంది. సో ఇందులో ఇది సిట్రసిల్ అంటారు. ఇది చూడండి మొత్తము జీడ. సో ఇది కొత్త ఇగురు స్టార్ట్ అవ్వగానే ఇమీడియట్గా వచ్చేస్తుంది. సో దీనికి స్ప్రేయింగ్ చేసుకోవాలా. ఇది చీనా చెట్టులో ఉన్న మేజర్ ప్రాబ్లం. సో మా తోటలో అయితే ఎక్కువగా ఉంది, వేరే వాళ్ళ తోటలో తెలియదు కానీ. సో ఇది ఎప్పుడు అలా వస్తూనే ఉంటుంది. ఇక్కడ చూడండి ఒక ఆకుకి బ్యాక్ సైడ్ కొన్ని ఎగ్స్ ఉన్నాయి. ఇది ఒక ఇన్సెక్ట్ ఎగ్స్, ఇవి ఏదో ఒక పురుగు ఎగ్స్ పెట్టింది ఇక్కడ. ఎంత బాగున్నాయి. సో వీటన్నిటికీ మనం స్ప్రే చేస్తాం కాబట్టి ఆ స్ప్రేయింగ్లో మొత్తం పురుగు, ఈ సిట్రసిల్లా మొత్తం ఇలాంటివి ఏమున్నా మొత్తం అన్నీ వెళ్ళిపోతాయి. దోమ చాలా వరకు మొత్తం ఆల్మోస్ట్ అన్నిటికీ కలిపి ఒకేసారి మందు కొడతాము. సో అది పోతుంది, కంట్రోల్ అవుతుంది. కొన్ని అర్లీగా స్ప్రే చేసుకుంటే మనకి డ్యామేజ్ ఉండదు. ఈ చెట్టు చూడండి, ఇది ఇందులో బాగా వచ్చింది పూత. ఇలా రావాలి, మొత్తం తోట అంతా ఎక్స్పెక్టెడ్ ఇలా ఉండాలని, బట్ ఇలా రాలేదు కాబట్టి మనం పూత రావడానికి స్ప్రేయింగ్ చేసాము. సో ఈ చెట్టు ఇలాంటివి ఉన్నాయి, అక్కడక్కడ ఒక చెట్టు ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ఒక 5-10 మొక్కలు అయితే నేను చూశాను. సో వాటిలో అయితే పూత బాగా హెవీగా వచ్చింది. ఇలా రావాలి. యాక్చువల్గా అయితే మనము ఇలా వచ్చిందంటే మంచి ఖాతా వస్తుంది. సో ఈ పూతని మనము నిలుపుకోవాలంటే ఇప్పుడు మనం వేస్తున్న పేడెరువు, చెరువు మట్టి పేడెరువు, దాంతోపాటు మనము DAP, SOP, MOP ఇలా చాలా రకాలు ఆల్మోస్ట్ ఒక 10-15 రకాల మందులన్నీ కలిపి చెట్టు చుట్టూ వేయించున్నాము. ఒక్కొక్క చెట్టుకు ఒక 2 kgs. దాంతోపాటు వేపపిండి, 3G గుళికలు ఇట్లాంటివన్నీ వేయించున్నాము. వేపపిండి 3G గుళికలు వచ్చి మనకి వేరు పురుగు ఇలాంటివి ఏమన్నా వేర్లకు రిలేటెడ్ వాటిని కంట్రోల్ చేయడానికి అది యూజ్ చేస్తాము. అవన్నీ వేయించి దానిపైన పేడరు వేయిస్తున్నాము. ఇప్పుడు ఈ చెట్లో చూడండి ఎంత బాగా వచ్చింది పూత. ప్రతి కొమ్మకి ప్రతి లీఫ్కి వచ్చింది ఆల్మోస్ట్. తేనెటీగలు కూడా తిరుగుతున్నాయి. ఇక్కడ చూడండి, తేనెటీగలు తిరగడం వల్ల పాలినేషన్ బాగా జరుగుతుంది, మనకి ఫ్రూట్ సెట్టింగ్ బాగా జరుగుతుంది. సో మెయిన్ ఇంపార్టెంట్ తేనెటీగలు, ఈగలు మన తోటలో కంపల్సరీ తిరగాలి. అవి లేకుంటే పంటే కాదు, కాయదు అసలు. చుట్టూ ఇగుర్లు అయితే చాలా బాగా వచ్చినాయి తోటంతాను. ఇంకా మెయిన్ ప్రాబ్లం దీంట్లో మన గడ్డి చూస్తే విపరీతమైన గడ్డి పడుతుంది. మా చేను అయితే మాకైతే ఇది ఎన్నిసార్లు క్లీన్ చేయించినా గడ్డి క్లీన్ అవ్వదు. మనము చేయించిన 10-15 రోజులకి మనం డ్రిప్లో నీళ్ళు వదిలినప్పుడు అక్కడి నుండి అలాగే వచ్చేస్తుంది గడ్డి. ఇలాగా చూడండి, పురుగు అంతా మొత్తం ఆకు తినేసింది. కొత్త ఆకు వస్తే దీనిని తినడానికి ఎన్ని పురుగులు, చాలా రకాల ఇన్సెక్టిసైడ్స్ అన్నీ వస్తాయి. రకరకాల పురుగులు, జీడ ఏవో వస్తాయి. కొత్త ఇగురు వచ్చిందంటే చాలు. సో మా తోటలో ఎక్కడున్నవన్నీ తోటలోనే ఉంటాయి. సో వాటిని కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మనం లేట్ చేసామంటే మొత్తం ఆకు కొమ్మతో సహా మొత్తం అన్నీ క్లీన్గా తినేస్తాయి. సో మనం కంపల్సరీ స్ప్రేయింగ్ అయితే ఇవ్వాల్సింది 100%. దానికి వేరే ఆప్షనే లేదు. సో ఇగుర్లు అయితే చాలా బాగా వచ్చినాయి. ప్రతి చెట్టులోనే ఇగుర్లు బాగా వచ్చినాయి, ఎందుకంటే వర్షాలకి ఆటోమేటిక్గా ఇగుర్లు బాగా వస్తాయి. వర్షం నీళ్ళకి మించిన ఎరువులు అయితే దానికి
ఈ వర్షంలో దొరికిన న్యూట్రియన్స్ ఏంటో అని, కానీ వర్షం నీటిలో చాలా బాగా దొరుకుతాయి మొక్కకి. గడ్డి చూడండి ఎంత ఉందో. గడ్డి క్లీన్ చేయడమే పెద్ద టాస్క్. ప్రతి రైతుకి ఇది ఒక పెద్ద సమస్య, కలుపు నివారణ అనేది. సో దానికోసం ఏమో చేస్తుంటాము, కానీ అది మనల్ని డామినేట్ చేస్తూనే ఉంటుంది ప్రతిసారి. సో మేజర్ భాగం మన పెట్టుబడిలో ఈ గడ్డి నివారణకి చాలా వరకు పెట్టాల్సి వస్తుంది. గడ్డి వల్ల అన్ని రోగాలు వస్తాయి చెట్లకు కూడా. దాంతోపాటు ఇలాంటి చీడలు అన్నీ వస్తాయి చెట్టుకి. సో వీటన్నిటికీ కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇగురు. ప్రతి లీఫ్కి ఒక ఇగురు అనేది వచ్చింది. ఈ ఇగురులోనే మనకి పూత అనేది వస్తుంది అనమాట. సో వీటిని మనం కాపాడాల్సి వస్తుంది ఈ పురుగులన్నిటి. బట్స్ ఇది యాక్చువల్గా సిట్రస్లో మనకు కనిపించింది అది. సో ప్రతి ఒక్కటి మనం చెక్ చేసుకుంటా అన్నాడు అది తోటలో. సో ప్రతి 15 డేస్కి ఒకసారి వెళ్ళి తోటని విజిట్ చేసి చూడాలి.